యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము. చాలు. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనాలలో మాకు కావలసినటువంటి సత్య ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించండి దేవా. మాకెంతో ప్రాముఖ్యమైన విషయం కాబట్టే భక్తుడైన యోహాను ద్వారా పత్రికలలో రాయించారు. అది గ్రహించుటకు శక్తిని మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణ సిద్ధి వైపు నడిపించి మహిమాగణత ప్రభావాన్ని మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి బాల్కనీ మీద ఉన్నవారు గడిగడి తిరక్కండి, లోపల కూర్చున్నవారు గడిగడి బయటికి వెళ్ళకండి. ఇది మీకు హెచ్చరిక. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ చదవబడినటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో 2 విషయాలు మనకు కనబడుతున్నది. ఏంటంటే, మనము దేవుని పిల్లలమే కానీ ఇంకా మనము ఏమి కాబోతున్నామో అది ప్రత్యక్షపరచబడలేదట. ఈ విషయాన్ని నేను ఆదివారం చెబుతానని తిమోతి వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తావన చేశాను. అయితే ప్రియులారా, మనము దేవుని పిల్లలమే కానీ పిల్లాడుగా ఉండిపోడు, తాను భవిష్యత్తులో ప్రయోజకుడవుతాడు. అలాగునే మనము దేవుని పిల్లలమే కానీ భవిష్యత్ కాలంలో, భవిష్యత్ యుగాలలో రాబోయే మహిమ రాజ్యములో నీవు నేను ఏమి కాబోతున్నామో అది మనకు ప్రత్యక్షపరచబడలేదు. ప్రత్యక్షపరచబడలేదంటే దాని అర్థం ఏంటంటే బయలుపరచబడలేదు, తెలియపరచబడలేదు. తెలియపరచబడలేదంటే మనము చూడలేదు. ప్రియులారా, మనము చూడలేదు అనుకుంటే అక్కడ లేదన్న సంగతి కాదు, ఉంది, కానీ అది తెర వెనకాల ఉంది. దాన్ని మనం చూడాలంటే చూడలేము. వింటున్నారా పౌలు గారు? దేవుడే తెర తీసి అవి చూపించినప్పుడు ఆహా, నేను ఇలా అవుతానన్నమాట, ఇదవుతానన్నమాట అనే ఒక ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహిస్తే తప్ప మన జీవితంలో మన భవిష్యత్తు ఏంటో, నా పట్ల దేవుని యొక్క సంకల్పం ఏమిటో అర్థం కాదు. కనుక ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రత్యక్షతలు మనకు కనబడుతున్నది. ఒకటేమో విషయ ప్రత్యక్షత, అంటే సత్యమును గూర్చి ప్రత్యక్షత, దేవుని ప్రణాళికను గూర్చిన ప్రత్యక్షత మనకు తెలియాలి. రెండోది ఏంటంటే ఆయన ప్రత్యక్షత అన్నాడు. అక్కడ ఆయన ప్రత్యక్షత అంటే వ్యక్తి ప్రత్యక్షత లేదా వ్యక్తుల ప్రత్యక్షత, అది కూడా మనకు తెలియాలి. ఈ 2 ప్రత్యక్షతలు ప్రియులారా మన ఆత్మీయ జీవితము విజయవంతంగా ఫలించడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రియులారా, సంఘము పరిపూర్ణత చెందాలంటే ఈ 2 ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. కనుక విషయ ప్రత్యక్షత, వ్యక్తులను గూర్చినటువంటి ప్రత్యక్షత, అంటే దైవ ప్రత్యక్షత, దైవ కుమారుని గూర్చిన ప్రత్యక్షత, దైవ సంకల్పమును గూర్చిన ప్రత్యక్షత మనకు కలిగి ఉండాలి. అప్పుడే క్రైస్తవ జీవితము 100% ఫలించగలుగుతాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈనాడు వాక్యోపదేశం అనేది చాలా పుష్కలంగా ఉంది, ప్రతి చర్చిలోనూ, ప్రతి సెల్ ఫోన్లో కూడా. కానీ వాక్యోపదేశం ఉంది, కానీ సత్య ప్రత్యక్షం కావట్లేదు. సత్యము ప్రత్యక్షం కావట్లేదు. సత్యం బయలుపరచబడడం లేదు. బోధలైతే చాలా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము అనంటే, దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన చదవండి. దానియేలు 8:16.
అది గబ్రియేలు. అదండి, చాలండి. అక్కడ దర్శనం ఉంది, దర్శనం చూచాడు దానియేలు, కానీ భావం మాత్రము గ్రహించలేకపోదు. దర్శనము కలగొచ్చు కానీ దాని భావం మాత్రం ప్రత్యక్షం కాకపోవచ్చు. బోధ అయితే వినొచ్చు కానీ సత్య ప్రత్యక్షత మాత్రం నీకు కలగకపోవచ్చు. కాబట్టి బోధ వినడం వేరు, సత్య ప్రత్యక్షత కలగడం వేరు. పిల్లరా, మీరు బోధ విన్నారు, కానీ లోపల విన్నటువంటి నీకు గ్రహింపు కలిగిందా? చూడండి 9వ అధ్యాయం 3 దానియేలు గ్రంథం చదవండి, ఏం చెప్తుందో. అదండి, ఈ సంగతి చెప్పడానికి దేవుడే నన్ను పంపించాడు దానియేలు, కాబట్టి నీకు చెబుతున్నా అంటే దేవుడు బయలుపరిస్తే తప్పించి ఏ సంగతి కూడా సత్య ప్రత్యక్షత మనకు దొరకదు. గమనించండి. అదే విషయాన్ని ప్రియులారా దానియేలు గ్రంథం 12:8 కూడా చదవండి. దానియేలు 12:8 చూసారా అమ్మా? వినండి. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని. విన్నావు, బోధ విన్నావు, టీవీలో వింటున్నావు, సెల్ ఫోన్లో వింటున్నావు, చర్చిలో కూడా వింటున్నావు, కానీ అంతరంగములో గ్రహింపు కలిగిందా? అర్థమైందండి? ఎన్నో సంవత్సరాలు బోధ వింటున్నారు, కానీ అంతరంగంలో గ్రహింపు కలిగిందా? దానియేలు ఎటువంటి వాడో తెలుసా? సాధారణమైన వ్యక్తి కాదు. దానియేలు మహాజ్ఞాని. దానియేలు ఎంతటి జ్ఞానో తెలుసా? ప్రియులారా, బైబిల్ మొత్తంలో మహాజ్ఞానం ఎవరండి? బైబిల్ మొత్తంలో మహాజ్ఞానం ఎవరండి? రాజైన సొలొమోను. కానీ అదే తెలుసు మనకు. నిజానికి చెప్పాలంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు దానియేలు. అవునండి, దేవుడే చెప్పాడన్నమాట. ఒకసారి గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదివి వినిపించండి ప్రియులారా. ప్రకటింపుము. అదండి, లూసిఫర్ యొక్క జ్ఞానమును గూర్చి దేవుడు ఒక సందర్భంలో చెబుతూ, ఓ లూసిఫరు, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నిజానికి చెప్పాలనుకుంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు అనాలి. అసలు సొలొమోను జ్ఞానం ఎంతవరకు అంటే ఆయన చెప్పాడు ప్రసంగిలో, ఓ సూర్యుని క్రింద జరుగు ప్రతి దాన్ని నేను పరిశీలన చేసి తరచి ఆలోచించగా అంటాడు. సూర్యుని కింద అంటే భూమి మీద ఉన్న సంగతులు. కానీ దానియేలు అయితే మహాకాశములు, 3వ ఆకాశం, రాబోయే తరం ఏం జరగబోతుంది భవిష్యత్తులో, యేసు ప్రభువారు మెస్సయ్యగా ఇప్పుడు రాబోతున్నాడు, అబద్ధ క్రీస్తు ఎలా రాబోతున్నాడు, ఇవన్నీ కూడా పరలోక మర్మాలు, ఇహలోక మర్మాలు చూచి అంతటి జ్ఞాని ఎవరు చెప్పాలి? దానియేలు. కాబట్టి నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవని సాతాన్ని దేవుడు అంటున్నాడు ఒక దగ్గర. కాబట్టి సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానం దానియేలుకు ఉంది. ప్రియులారా, అదే సొలొమోను యొక్క జ్ఞానం ఏంటంటే ఈ భూలోక సంబంధమైన ప్రతి విషయాన్ని తరచి పరిశోధించి తెలుసుకొని రాశాడు. అది వాస్తవమే. అయితే పరలోకమందు విషయాలు అవన్నీ కూడా చక్కగా భవిష్యత్ కాల సంగతులు రాయాలంటే దానియేలునే దేవుడు ఆ జ్ఞానంతో నియమించాడు. కాబట్టి ఏమన్నాడండి? దానియేలు కంటే నీవు జ్ఞానవంతుడని ఎవరికన్నారు? లూసిఫర్కి. దానియేలు కంటే సొలొమోను కంటే అందరికంటే జ్ఞానమే.
మన యేసయ్య కంటే కాదులే. అర్థమవుతుందండి? లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి. గమనించండి. ఇంకా ఇక్కడ దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలు ఎటువంటి వాడో, తన తరములో అతని కోసం 10 మంది ఆ ఉన్నటువంటి దేశాల వారు ఏమని చెప్పుకునేవారు తెలుసా? దేశంలో ఉన్నవారంతా. ఒకసారి 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. అలాగనే 14, 15, 16 వచనాలు కూడా చదవండి. దానియేలు కోసం సాక్ష్యం చెప్తున్నారు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మల గలవాడు, దైవ జ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివియు గలవాడి ఉండగా. ఇప్పుడేమో 14, 16 కూడా చదివండి. అదండి, ఆ రాజు పెద్ద పెద్ద వాళ్ళు విన్నారట. ఓ దానియేలు, నీకు బుద్ధి, జ్ఞానము, దైవక జ్ఞానం ఉందట, మేము విన్నాము. అంత పేరు పొందినటువంటి ఆ జ్ఞాని దానియేలు కానీ ఏమంటున్నాడో తెలుసండి? అక్కడ 12:8 ఏమన్నాడండి? 12:8 దానియేలు 12:8 ఏమంటుంది చదవండి. నేను వింటిని కానీ గ్రహించలే. చూసారా? దానియేలు జ్ఞాని కాదా? అంత జ్ఞాని, విన్నాడట, బోధ విన్నాడట, కానీ అంతరంగములో గ్రహించలేకపోయారు. కారణం దేవుని ప్రత్యక్షత లేకపోవడమే. ప్రదేను బిడ్డలారా, మనము వినడం వేరు, ఆ సంగతిని బయలుపరచబడ్డం వేరు. విన్నాం, మీరందరూ వింటున్నారు. అంతరంగంలో దేవుడు ఆ సంగతి బయలుపరిచాడా? అమ్మాయ్య, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. మీరందరూ గమనించండి. ఈ 100 మందిలో ఓ 10 మంది, అరే నాకు బాగా అర్థమైంది ఈ వాక్యం ఇలాగా అని అర్థమవుతుంది. అంతరంగంలో గ్రహింపు కలుగు చేస్తాడు. ఎప్పుడు? దేవుని ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు. దానియేలు విన్నాడు కానీ గ్రహించలేకపోయాడు. చెప్పాడా లేదా? దానియేలు జ్ఞాని కాదా? బోధ వినలేదా? బైబిల్ చదవలేదా? చదివాడు. కానీ కొన్ని సంగతులు దేవుడే బయలుపరిస్తే అది గ్రహింపు వస్తుంది. ఆ గ్రహింపు వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? 100కు 100% క్రైస్తవ జీవితం ఫలిస్తుంది. అది లేకపోవడం చేతనే ఈ రోజున క్రైస్తవ జీవితం అంటే నీరసించిపోయి ఏముందిలే ఇందులో అని నీరసించిపోయి తాబేలు నడక నడుస్తున్నారు, నత్త నడక. కనుక పిల్లారా గమనించండి, మనము వినడం వేరు, ఆ సంగతి బయలుపరచబడ్డం వేరు. దేవుని సత్యం తెలుసుకోవడానికి మన వైపు నుండి పిల్లరా కృషి అక్కర్లేదు. దేవుని సత్యము మనము తెలుసుకోవడానికి మన జ్ఞానము మన వైపు నుండి అక్కర్లేదు. దేవుని సత్యం తెలుసుకోవడానికి మన వైపు నుండి రీసెర్చ్ అక్కర్లేదు. కావలసిందంతా పిల్లారా మన కృషి కాదో, దేవుని కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృపతో, దేవుని దయదలచి నీ ప్రార్థన అంగీకరించి నీ కన్నీరు కార్చిన ఆ కన్నీటి ఓటను పట్టుకొని, నా బిడ్డ వీళ్ళెవ్వరికి తెలియని విషయాలు నేను నీకు తెలియజేస్తానని ఏం చేస్తాడండి? బయలుపరుస్తాడు. సుమారుగా 23 సంవత్సరాలు లేదా మినిమం 22 సంవత్సరాల క్రితం సేవ ఆరంభించి అక్కడ 25 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. బహుశా సేవ ఆరంభం 3 సంవత్సరాలు టైంలో కొంతమంది విమర్శించినప్పుడు, అదిగో అక్కడ చూసారా స్వాతి స్వరూప వాళ్ళు కూర్చొని అదే ప్లేస్లో నేను మోకాలేసి ప్రార్థన చేసి ఏడుస్తున్నా, బైబిల్ పట్టుకొని ఏడుస్తున్నా, అడుగుతున్నా, ప్రభువా, కన్నీరు కారుస్తున్నా. హృదయం అంతా ఎలాగ తెలుసండి? నీటిలో ఓ బనేను ముంచి దాని పిండి ఆరేస్తే నీళ్ళు ఎలాగ వస్తుందో అలాగ అక్కడ ఏడుస్తూ అడిగాను, బైబిల్ తెరిచి. నన్ను చాలామంది విమర్శించారు తండ్రి. నాకు అది కాదు ముఖ్యం, నాకు వాక్యము ద్వారా మాత్రమే సత్యము బయలుపరచు తండ్రి, మరి వేరొకటి నేను నమ్మను అని అన్నప్పుడు దేవుడు సత్యాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ధైర్యంగా సేవకు ముందుకు సాగిపోయాను.
అలాగ నీ కన్నీటి ప్రార్థన, నీ తీర్మానం దేవుడు అంగీకరించి నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఆ విషయాలు బయలుపడతాయి. వింటిని కానీ నేను గ్రహించకపోతేని. మహాజ్ఞానులకే అర్థం కాదు అవి. ప్రియా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, పది 21 లూకా, ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశానికి నీ భూమికి నీ ప్రభువా. ఏంటట? వినండి ప్రియులారా, నీవు తండ్రి దేవా, నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేశావు, పసిబాలుర్లకు మాత్రము బయలుపరిచావు. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, దేవుడు బయలుపరచాల్సిన సంగతులు మనం చూడాలి అంటే మన మేధస్సు కానీ, లోకములో మహామేధావులకు కానీ, జ్ఞానులకు కానీ దేవుడు బయలుపరచలేదు. ప్రియులారా, కొందరు అనుకోవచ్చు, అమ్మా నీకు బాగా మంచి తెలివితేటలు ఉంది కదా, బాగా చదువుకున్నావు కదా, అందుకే దేవుడు నీకు అన్నీ బయలుపరుస్తున్నాడు అనుకోవచ్చు. కాదు, అలా ఎప్పుడు దేవుడు చేయడు. నాకే చదువు లేదు కదా, చదువు రానటువంటి మొద్దును కదా, అందుకే సరిగా నాకు అర్థం కావట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. అది కూడా కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? జ్ఞానులకు మరుగు చేసి పసిబాలులకు, అంటే విద్య లేని పామరులకు ఈ విషయాలను బయలుపరుస్తాడు. అర్థమైందండి ప్రియులారా? ఈ రోజున ప్రత్యక్షత లేనటువంటి, దేవుడు బయలుపరిచే సంగతులు చూచే కన్నులు లేనటువంటి వారు బోధకులై ఉన్నందుచేత ఈ రోజున సంఘాలు ఎలాగుంటుందంటే, ఓ గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినట్లుగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి వారు సరి అయిన త్రోవలో వెళ్ళలేకపోతున్నారు. అందుకే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడద్దు, నీ మేధస్సు మీద, నీ చదువు మీద ఆధారపడవద్దు. దేవుడు చెప్పేశాడు, మహామేధావులకు మహాజ్ఞానులకు కూడా ఈ సంగతులు తండ్రి అనే దేవుడు మరుగు చేసేశాడు. అందుకే డాక్టర్లు కూడా సరిగా దేవుడిని నమ్మరు, ఇంజనీర్లు నమ్మరు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు నమ్మరు, పెద్ద పెద్ద వాళ్ళు నమ్మరు. ఎందుకు? దేవుడు ఆ కన్నులకు మరుగు చేశాడు. వారు తిరిగి దేవుణ్ణి నమ్మాలంటే దేవుడు వారి పట్ల దయదలచి ఏం చేయాలండి? గ్రహింపునివ్వాలి, ప్రత్యక్షత కలుగు చేయాలి. నువ్వు రాకెట్లు తయారు చేసే జ్ఞానం ఉండొచ్చు, షిప్పులు తయారు చేసే జ్ఞానం ఉండొచ్చు, చంద్రమండలానికి వెళ్ళి వచ్చేటటువంటి సామర్థ్యము జ్ఞానం ఉండొచ్చు, అన్ని శాస్త్రాలు నీకు తెలియచ్చు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి అన్నీ కూడా అసలు దేనికి పనికిరాదు. బైబిల్ దగ్గర నువ్వు వచ్చేసరికి దేనికి పనికిరావు. అన్ని శాస్త్రాలు తెలుసు, పడవ పగిలిపోయింది, ఈత శాస్త్రం నీకు తెలియకపోతే ఏం చేస్తాం? అన్ని శాస్త్రాలు తెలుసండి, ఈత శాస్త్రం తెలియాలి కదా, ఏమవుద్ది? ఎన్ని శాస్త్రాలు తెలిసినా దేవుడు తన కృపతో ప్రత్యక్షత బయలుపరచుట అనేది మన గ్రహింపుకి ఇవ్వకపోతే ఏంటి? హలో హలో, ప్రైజ్ ది లార్డ్. అంతేనా? హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ పెంచమ్మా. హల్లెలూయా. తెలియదు కానీ ఎవరు విక్కిని పిల్లండి, విక్కిని సౌండ్ పెంచుతాడు. దేవునికి స్తోత్రం. వినండి ప్రియులారా, విద్యలేని పామరులైనటువంటి పేతురునకు ఎన్ని సంగతులు దేవుడు తెలియజేశాడట. మత్తయి సువార్త 16:17 చదవండి. సౌండ్ పెంచు వికి, త్వరగా. మత్తయి 16:17. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? పరలోకమందున్న తండ్రి నిన్ను ఈ సంగతి బయలుపరిచాడు. ప్రియులారా వినండి, సంగతిని మరుగు చేయుట దేవుని వశము, సంగతులు బయలుపరచుట కూడా దేవుని యొక్క వశమే.
ఒకసారి గమనించండి. ఇర్మియా గ్రంథము 33:3. ఇర్మియా 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఏం చెప్పాడు? లూకా సువార్త 10:20 ఏమన్నాడండి? జ్ఞానుల యొక్క జ్ఞానం, వాళ్ళకి ఏ విషయం తెలియజేయకుండా సంగతులు మరుగు చేశాడట. అంటే మరుగు చేయుట కూడా దేవుని యొక్క చేతిలో ఉంది, బయలుపరచుటలో కూడా దేవుని చేతిలో ఉంది. అందుకని ప్రియులారా, మనము దేవుని సన్నిధానంలో ప్రత్యక్షత కలిగి, దైవ సన్నిధానములో భవిష్యత్ ప్రత్యక్షత, దేవుని యొక్క చూడు. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, మనము దేవుని యొక్క సన్నిధానములో ఈ 2 ప్రత్యక్షతలు కలిగి ఉండాలి. అప్పుడే క్రీస్తు సంఘము సంపూర్ణ సిద్ధిలో నడిపించబడుతుంది. 1 విషయములను గూర్చిన ప్రత్యక్షత, 2 వ్యక్తులను గూర్చినటువంటి ప్రత్యక్షత. విషయములను గూర్చిన ప్రత్యక్షత అంటే ఏం చెప్పుకున్నాము? సత్యమును గూర్చి, దేవుని సంకల్పమును గూర్చి. వ్యక్తులను గూర్చి అంటే దేవుని గూర్చి, దేవుని యొక్క సంకల్పమును గూర్చి, క్రీస్తును గూర్చి, క్రీస్తు పంపినటువంటి అపోస్తులు, దూతలు, రాయబారులు, వారి కోసం కూడా మనకు తెలియాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా, వారు ఏం చేశారంటే, అపోస్తులుడైన పౌలు సంఘానికి దేవా ఈ వరము కూడా అనుగ్రహించమని ప్రార్థించాడు. ఏ వరం అండి? ప్రత్యక్షత గల మనసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు మీరు చదివితే, ఇదిగో మీరు పలానా దేవుని శక్తిని గ్రహించేటట్లుగా, ఆయన మహత్యమును మీరు తెలుసుకునేటట్లుగా మీ నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నానని 19వ వచనం చదివండి. నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మహిమైశ్వర్యం ఎట్టిదో, బలాతిశయం ఎట్టిదో, విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున అత్యవసరంగా ప్రియులారా, మనందరికీ కూడా ఈ ప్రత్యక్షత గల మనస్సు కావాలని మీరు ప్రార్థించాలి. నేను ప్రార్థిస్తాను. నాకు అవసరమే, నీకు అవసరమే. ఈ ప్రత్యక్షత గల మనసు ఎవరిస్తారు? నేనా? చెప్పాలి. ఎవరివ్వాలి? దేవుడివ్వాలి. ప్రత్యక్షత గల మనసు కొరకు బైబిల్ కాలేజీలకు వెళ్తే, బైబిల్ కాలేజీలో ఉండదండి, ఇది దేవుని దగ్గర ఉంటుంది. దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నాకు బయలుపరచు నాయన, నా బ్రతికేంటి, నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏంటి, ఈ తరంలో దేవుడు చేయించిన పనేంటి నాకు తెలియజేయను ఆయన అని హబక్కూకు ప్రార్థించాడండి. హబక్కూకు 3:2 వచనాన్ని చదవండి. 3:2. హబక్కూకు 3:2. అవును. అయ్యా, సంవత్సరాలు గతిస్తున్నాయి, జరిగిపోతున్నాయి, నీ కార్యాలు నూతనపరచు, దాన్ని నాకు తెలియజేయండి. చాలు చాలు చాలు, నీ కార్యాలు జరుగుతున్నాయి, నాకు తెలియజేయి, నాకు బయలుపరచు అని నువ్వు ప్రార్థన చేయాలి. హబక్కూకు ప్రార్థించినట్టుగా నేను ప్రార్థన చేయాలి, నాకు తెలియజేయమని. ఆ తెలియజేయమని అడిగినటువంటి ప్రార్థనే ప్రత్యక్షత. నువ్వు అడక్కపోతే ఏవి నీకోసం నీకు తెలియదు అసలు, తెలుసా? కాబట్టి భవిష్యత్ కాల విషయాల ప్రత్యక్షత నీకు నాకు అవసరమే. ఇంకో విషయం ప్రియులారా, బైబిల్ని మనము రీసెర్చ్ చేయడం కాదు, కానీ బైబిల్లో మనకి రెవల్యూషన్ కావాలి. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత కావాలి.
ప్రత్యక్షత లేకుండా మనకు బైబిల్లో ఒక్క ముక్క కూడా అర్థం కాదు, తెలుసా అండి. కనుక పౌలు ఎఫెసీ సంఘం కొరకలా ప్రార్థించాడు, దేవా వీళ్ళందరికీ ప్రత్యక్షత గల మనసు కావాలి, అప్పుడే నీ మహిమైశ్వర్యం ఎట్టిదో, యేసు ప్రభు వారి యొక్క ఎట్టివారో ఆ భవిష్యత్తు ఏంటో వారు తెలుసుకుంటారు. అది లేకపోవడం చేతనే వీళ్ళు గుడ్డోళ్ళలాగా నత్తనడక నడుస్తున్నారు. కాబట్టి ఇకపై వీళ్లకు నాకు అందరికీ ప్రత్యక్షత గల మనసు, మా కన్నులు తెరమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, దావీదు బైబిలు ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రియముగా, ఎంత చక్కగా, తనకు ఎంత ఇష్టంగా చదివాడంటే అద్భుతం. మీరు చూస్తే కీర్తనలని చూస్తే, నాకు ప్రియమైన ధర్మశాస్త్రం నేను చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను అంటాడు. పిల్లారా, అయినా సరే తన బ్రతుకులో దావీదు చాలా జ్ఞానవంతుడే, జ్ఞానే. ఎంత జ్ఞానం వచ్చిందంటాడో తెలుసండి ఆయన. చూడండి, నా శత్రువుల మించిన జ్ఞానం నాకుంది, నీ ధర్మశాస్త్రం నేను చదువుతున్నాను కాబట్టి. నా బోధకులు మించిన జ్ఞానము కూడా నాకుంది, నీ ధర్మశాస్త్రం నేను చదువుతున్నాను కాబట్టి. ఇంకా నా వృద్ధుల కంటే మించిన జ్ఞానం నాకుంది, నీ ధర్మశాస్త్రం చదువుతున్నాను కాబట్టి అని చెప్పిన వ్యక్తి అంటాడు, అయ్యా చదువుతున్నాను, జ్ఞానమైతే వచ్చింది, అందరి జ్ఞానాలు ఇటు బోధకులు మించిపోయాను, శత్రువుల జ్ఞానం మించిపోయాను, నా వృద్ధుల కంటే జ్ఞానం వచ్చేసింది, ఈ జ్ఞానము చేత నీ సంగతులు అయితే నేను చూడలేకపోతున్నాను అయ్యా. కాబట్టి నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే నీ ప్రత్యక్షత నాకు ఇవ్వు తండ్రి అని మహాజ్ఞాని దావీదు కూడా అన్నాడు. త్వరగా చూసేద్దాం. చూడండి ఏమంటున్నాడండి, 119వ కీర్తనలో దావీదు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థనా గీతం అది. అమ్మా 119 కదా, ఇక్కడ 119లో చదవండి. 96 ఇక్కడ అండి, అక్కడ కూడా ఉంటుంది. అదే 97 నుంచి కూడా చదవండి. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువుల మించిన జ్ఞానం అవి నాకు కలుగు చేస్తున్నవి, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల అందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూసారండి, మళ్ళీ 100, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని చెప్పిన ఈ వ్యక్తి ఏమంటాడండి మరలా, అయ్యా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరవమన్నాడు. ఎందుకన్నాడు అలా తెలుసా? నువ్వు ఎన్నిసార్లు బైబిలు తిరగేసి చదివిన ప్రత్యక్షత రావాలంటే చూడండి, అక్కడే 119, 16, 18, 119, 18, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు. హల్లెలూయా. అక్కడ దానియేలు ఏమన్నారండి, వింటిని కానీ. ఇక్కడ దావీదేమన్నాడండి, బోధకుల కంటే వృద్ధుల కంటే నా శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానము. కానీ నీ బైబిల్లో నీ సంగతులు సత్యప్రత్యక్షత కావాలంటే నేను గుడ్డోడైపోయాను ప్రభువా, కాబట్టి నాకు బయలుపరచు తండ్రి అని వినమ్రుడై విధేయతతో ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఈనాడు సంఘానికి ఏం కావాలి? సత్య ప్రత్యక్షత. అది లేకపోతే క్రైస్తవ జీవితం మీద నీకు విరక్తి వచ్చేస్తుంది. ఏమీ లేదురా బాబు అన్నట్టుగా, ఏదో కాస్త కోస్త కొంత ప్రత్యక్షత ఇస్తున్నాడు కాబట్టి మనం కాస్త ఈ త్రోవనైనా నడుస్తున్నాం. సంపూర్ణమైనటువంటి గ్రహింపు మనకు రావాలంటే నువ్వు ఏ విషయాల్లో దైవ ప్రత్యక్షత నీకు నాకు అవసరమో అది దైవ సన్నిధానంలో నువ్వు నేను అడగవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లరా, ఒకటేమో మనం ఇప్పుడు ఏం చదివాము, విషయములను గూర్చిన ప్రత్యక్షతను గూర్చి దేవుణ్ణి అడిగితే అన్నీ సత్య ప్రత్యక్షత, దేవుని సంకల్పమును గూర్చి ప్రత్యక్షత దేవుడే ఇస్తాడు. అక్కడ మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఇంకో ప్రత్యక్షత ఏంటది? వ్యక్తులను గూర్చినటువంటి ప్రత్యక్షత. వ్యక్తి అంటే ఆయన ప్రత్యక్షత అంటే యేసయ్యను గూర్చి, కానీ వ్యక్తులను గూర్చిన ప్రత్యక్షత కూడా దేవుడు ఇవ్వాలి. తెలుసండి, కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మీరు చూడగలగాలి.
అలా చూడగలగాలి అంటే దేవుడే మీ కళ్ళు తెరిస్తే ఈ వ్యక్తులు దేవుని పని కొరకు వాడబడుతున్న సేవకులని మీరు చూస్తారట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:11, 2 కొరింథీ 5:11. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపడి ఉన్నామని నమ్ముచున్నాం. ఏమన్నాడండి? బ్యూలా అయ్యా వింటున్నారా? జాస్వా, వంశీ, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలారా వినండి. మరియమ్మ గారు వింటున్నారా? జ్యోతమ్మ గారు, గ్రేస్ వింటున్నారా? పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఏమన్నారండి? మీ మనస్సాక్షికి కూడా మేము దేవుని సేవకులమని మీ మనస్సాక్షికి దేవుడే తెలియజేశారని మేము నమ్ముచున్నామంటున్నారు. అంటే పౌలు ఎవరో కొరింథీ సంఘానికి దేవుడే తెలియజేశాడట. అలా తెలియజేయడానికి ప్రత్యక్షత గల మనసు కొరింథీ సంఘానికి ఉండాలట. లేకపోతే పౌల్ని కూడా ఒక కరివేపాకు తీసినట్టు తీసి పడేస్తారు. అర్థమవుతుందండి? కాబట్టి వ్యక్తులను గూర్చిన ప్రత్యక్షత కూడా సంఘానికి కావాలి. అది లేకపోతే ఏమవుతారో తెలుసా ప్రియులారా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు దేవుడి సేవకుడే కదా, అందరూ అదే వాక్యం చెప్తారు కదా, అన్నీ అదే సంఘాలు కదా, అన్నీ అదే చర్చిలు కదా, ఏ చర్చికి వెళ్ళినా అదే బైబిల్ కదా అని మీరు పప్పులో కాలేస్తారు. అది కుదరదు, అది కుదరదు. అందుకే వ్యక్తులను గూర్చిన ప్రత్యక్షత కూడా సంఘానికి అవసరము. లేకపోతే మీరు మోసపోతారు. వారు చేస్తున్న బోధకై మోసపోతారు, నరకానికే పోవచ్చు. అందుకని దేవుడు పంపించినటువంటి రాయబారి ఎవరు, దేవుని చేత నియమించబడిన సేవకుడు ఎవడు అనే ప్రత్యక్షత నీకు ఉండాలి. అందుకే పౌలు అన్నాడు ఆ మాట, నేను అల్లే. మరొకసారి రిపీట్ చేసి త్వరగా చదవండి. మేము దేవునికి ప్రత్యక్షపరచబడ్డాం. మేమేంటే దేవుడికి తెలుసు, మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఓకే. ఓ కొరింథీ సంఘస్థులారా, మీ మనసుల్లో కూడా మేము ప్రత్యక్షపరచబడి ఉన్నామని, అంటే మేమెవరమో దేవుడు మమ్మల్ని నియమించాడో లేదో బహుశా మీరు గ్రహించి ఉంటారని మేము నమ్ముచున్నాం అంటున్నాడు. ఈ రోజున ప్రతి సేవకుణ్ణి నమ్మడానికి వీల్లేదు. కానీ దేవుడు పంపినటువంటి ప్రవక్త ఎవరు, దేవుడు నియమించిన సేవకుడు ఎవరు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి రాయబారు ఎవరో మీరు గ్రహించకపోతే మీరు నష్టపోతారు. అలా పరీక్షించిన వ్యక్తులు ఉన్నారు సంఘంలో. బైబిల్లో ఉందన్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఇప్పుడు మీ అయ్యగారు సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. దేవుని చేత నేను నియమించబడ్డానో లేదో మీకు ప్రత్యక్షం రావాలి, మీరు తెలుసుకోవాలి. నేను ఎరుగుతున్నాను. వినండి. అపోస్తులు కాకయే తాము అపోస్తులనమని చెప్పుకొని వారిని పరీక్షించి వీళ్ళు అబద్ధికులని కనుగొన్నావు. చాలండి. ఏ సంఘం అండి అది? ఏ సంఘం అమ్మా? ఎఫెసీలో ఉన్న సంఘమా? వినండి. ఎఫెసీలో ఉన్న సంఘము కనిపెట్టేశారట. కొందరు వచ్చారట, మేము అపోస్తులం అండి, డైరెక్ట్ పైనుంచి ఊడిపడ్డామండి అని చెప్పేసి వ్యాసం వేసుకొని వాళ్ళ మధ్య పరిచర్య చేస్తే వాళ్ళు కనిపెట్టేశారట. వీళ్ళు అపోస్తులు కారు వీళ్ళు అంటే మోసపోవడానికి వీలు లేకపోయింది వాళ్ళకి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? చాలా సంఘాలు విజయనగరంలో ఉంది, లంకాపట్నంలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ సేవకులే, అందరూ బైబిలే చెప్తారు, అందరూ ప్రార్థనలే చేస్తారు, అందరూ యేసుని చెప్తారు. కానీ నీ సేవకుడు లేదా ఆ సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న రాయబారేనా అని నీకు తెలియాలంటే ఆయన బయలుపరచాలి, ఆయన ప్రత్యక్షపరచాలి. నాకు దేవుడు అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు 7వ దూత అని బయలుపరిచాడు దేవుడు. రాయబారుల గురించి ప్రత్యక్షత కలగాలి. అందుకే ఒక పత్రిక రాశాను, నేను రాసి వాట్సాప్లో పంపించాను. చాలా దిక్కుల నేను పంచాను కూడా, ఇంకా కొన్ని ఉన్న పంచుతాం. దేవుడు
ఈ అంచకాలములో దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా సంఘముల కోసము అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారిని 7వ దూతగా పంపించాడన్న సంగతి స్పష్టంగా దేవుడు చూపిస్తే నాకు అర్థమైంది. ముందే చెప్పాను మీకు, దేవుడు చూపిస్తే తప్ప రాయబారులను కూడా మనం తెలుసుకోలేం. పౌలు ఆశించాడు, బహుశా మీ మనస్సాక్షికి మేమెవరో తెలియజేసి ఉంటాడు దేవుడు అని. ఈ రోజున మీకు కూడా మీ పాస్టర్ గారు దేవుని చేత పంపబడిన వ్యక్తో, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తో లేదో మీకు ప్రత్యక్షమైందో లేదో నాకు తెలియదు. అయిందే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు ఈ సంగతులను విజయనగర పట్టణాన్ని చెప్పాలి అని గత 27 సంవత్సరాల క్రితమే దేవుడు నన్ను పిలిచి నిలబెట్టాడు. చాలాసార్లు మీకు చెప్పాను, యుగాంతం దొరికిన తర్వాత నేను చెప్పను ప్రభా అవి నువ్వు చెప్పాలి అంటే తప్పనిసరిగా చెప్పడానికి దేవుడు నియమించాడు. ఇలా నియమించిన తర్వాత అనేకులు నన్ను విమర్శించి సేవ నుండి వైదొలిగేటట్లు చేశారు. అయినా కన్నీరు గారు అదే స్థలంలో మోకాలేసి కన్నీరు గారు ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు బయలుపరిచాడు, నువ్వు నా సేవకుడు, నేను నియమించాను. ఈ ఒక్క మాట చాలు ప్రభు అనుకున్నా. అర్థమవుతుందండి? ఎందుకంటే మనకు విషయములను గూర్చిన ప్రత్యక్షత కావాలి, వ్యక్తులను గూర్చిన ప్రత్యక్షత కూడా కావాలి. లేకపోతే మోసపోతాం. ఎఫెసీ సంఘములో అపోస్తులు కాకి అపోస్తులు అని చెప్పుకున్నవారు ఆ విశ్వాసాలు పోల్చేశారు. మీరు కాదు, మీ దుర్బాధ అని. అలాగా తెలుసుకోవాలంటే దేవుడు మనకు ప్రత్యక్ష పరచాలి. ప్రియులారా, దేవుని పనిలో గమనించండి. ఇంకా ఈ యొక్క ఎవరండి, అపోస్తులుడైనటువంటి పౌలు. అపోస్తులుడైన పౌల్ని ఆనాటి విశ్వాసులు ఈయన దేవుడు పంపినటువంటి ప్రవక్త అని గుర్తించిన తర్వాత అతను ఏ విధంగా చూసారో తెలుసా? ఆరోన్ గారు అపోస్తులుడైన పౌల్ని ఏ విధంగా చూసారో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 14 ఏ విధంగా చూశారు, ఏ విధంగా హెచ్చించారు, ఏ విధంగా భయపడారో తెలుసా? గలతీ 4:14 చూసారా? నా శరీరంలో చిన్న స్వాదన ఉంది మీకు, అయినా నన్ను తృణీకరించలేదు. గలతీ సంఘస్థులారా, నిరాకరింపలేదు. గలతీ సంఘస్థులారా, నన్ను దేవుని దూతలాగా, దేవుని దూత కాదు, సరాసరి యేసులాగా నన్ను మీరు అంగీకరించారు. ఎప్పుడు? ప్రత్యక్షత కలిగితే, దేవుడు పంపిన ప్రవక్త, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడి నన్ను మీరు చూడగలిగితే అంత జాగ్రత్తగా. నా కోసం ఎవరు చెప్పినాను మీరు వినరు. పౌలు సంగతి చాలావయ్యా, మా పౌలన్న సంగతి నువ్వు ఇలా చెప్తావుబే, పో దుర్మార్గుడా అని నువ్వు చెబుతావు. ఈ రోజున నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డానో లేదో మీరు గ్రహించి ఉంటే, పౌలు గారి మీద బురద జల్లితే నువ్వు ఎలాగైతే వాళ్ళు ఒప్పుకోలేదో, నా మీద సంఘం మీద బురద జల్లితే మీరు ఒప్పుకోరు. చాలే, మా పాస్టర్ గారి కోసం చెప్తున్నారు మీరు, మరి మూసుకో అని చెప్పగలుగుతారు. ఎలా అంగీకరించారట? క్రీస్తు యేసు వలె నన్ను మీరు అంగీకరించితిరి. హల్లెలూయా. అంటే పౌలుని విమర్శించేవారు లేరేటు ఉన్నారు. అప్పుడు చాలామంది ఉన్నారు. ఎవరినండి విమర్శిస్తున్నారు వీళ్ళు? మళ్ళీ 3వ ఆకాశానికి వెళ్ళొచ్చాడని పౌలు, పరదేశకు వెళ్ళొచ్చాడు, ఎన్నో మర్మాలు చెప్పాడు, ఎన్నో శ్రమలు బాధపడ్డాడు. ఆ వ్యక్తిని పట్టుకుని వీళ్ళు ఏమన్నారండి? బాబు, ఈ ప్రత్యక్షత లేని వాళ్ళందరూ ఏం చేస్తారంటే, గొప్ప చెప్పారండి, గొప్ప ప్రసంగం ఏమంటారండి? పౌలు ఏమన్నారో తెలుసా? 2 కొరింథీ 2:10 చదవండి, ముగించేస్తా. నెక్స్ట్ వాక్యం 5 నిమిషాలు చెప్తాను కాబట్టి. 2 కొరింథీ 2:10. అవును. ఎందుకు క్షమిస్తున్నాడంటే పౌల్ని విమర్శించారు. 10:10 కూడా చదవండి. 2 కొరింథీ 10:10. బలహీనండి, ఎందుకండి మనకెందుకు. 13:6 కూడా చదవండి. చాలు చూసారండి, అర్థమవుతుందండి. ఏమన్నారండి? పౌలు అంటే భ్రష్టుడండి అని అన్నారట. ఎవరిని విమర్శించారు? పౌలు స్థాయి ఎక్కడ, పౌలు ఆత్మీయ జీవితం ఎక్కడ, పౌలు పరిచర్య ఎక్కడ, అతన్ని కూడా వీళ్ళు విమర్శించారు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు.
గలతీ సంఘస్థులు కానీ కొరింథీయులు కానీ ఒప్పుకోలే. ఎందుకంటే పౌలు దేవుడు పంపిన ప్రవక్తను చూడగలిగారు. అర్థమవుతుందండి? ఈ రోజున చాలాసార్లు మీ సంఘ కాపరి కోసం ఎవరో అంటారు, నువ్వు నిజంగా దేవుడు నన్ను నియమించాడు, మా కాపరిని దేవుడే పంపిన రాయబారి ఏర్పాటు చేసినటువంటి సేవకుడని గ్రహించగలిగితే నువ్వు నా పక్షమును కూడా పోరాడుతావు. హల్లెలూయా. గ్రహించనంత వరకు ఆ పౌలు పొట్టోడు అతని ప్రసంగం కొరగానిదండి మనకెందుకంటావు. ప్రతిని బిడ్డలారు, అందుకే ఎవరు నిజమైన సేవకులు ఇంతవరకు నేను ఎందుకండి చెప్పాలి? సోదా చెప్పండి. అన్ని సంఘాలు ఒంటి గంట ముగించేస్తారు. కానీ దేవుడు నాకు అప్పగించిన డ్యూటీని మోసం చేయకూడదు. మీరందరూ కూడా ఏమవ్వాలి? సంపూర్ణ స్థితి పొందాలి. సంపూర్ణ స్థితి పొందాలంటే ప్రత్యక్షత గల మనసు కావాలంటే నేను మీకు తెలియజేయాలంటే టైం టేకింగ్ తీసుకోవాలి. గమనించండి పిల్లారా, నేనేదో గొప్ప కోసం చేయట్లేదు. మీరందరూ కూడా భవిష్యత్తులో గొప్పగా దైవ సన్నిధిలో సంపూర్ణ సిద్ధి పొందాలన్న ఆశ నా హృదయంలో పెట్టి అది బయలుపరిచాడు. నాన్న ఇది సేవా విధానములు చేయి. అర్థమవుతుందా? వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇష్టం లేదనుకుని నీ నడక మార్చుకోక, నువ్వు చెప్పాల్సింది చెప్పు, వినాల్సింది విను. విచ్చలేని పామరులైనా సరే వాక్యం చెప్తారు వీళ్ళందరూ. ఆ ప్రత్యక్షత కలిగింది కాబట్టి. అర్థమైందండి? ప్రదేని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనము నమ్మవలసిన వ్యక్తులలో ఇద్దరు. ఒకటి దేవుణ్ణి నమ్మాలి, తర్వాత దేవుడి మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రవక్తను లేదా సేవకుని రాయవారిని కూడా నమ్మాలి. అలా నమ్మాలంటే దైవ ప్రత్యక్షత మీకు కలిగిందని నేను అంటున్నాను. అలా నమ్మలేదంటే మీరు పాస్ అవ్వరు, ఫెయిల్ అయిపోతుంటారు. 2వ దినవృత్తాంతాలు 20:20. మా నాన్న కోసం ఎవడో ఒకడు వచ్చి గాలికి తిరిగినోడు వచ్చి, మీ నాన్న దొంగ అంటే ఊరుకుంటాను? నేను ఊరుకుంటానా? మా నాన్న ఎటువంటి వాడు నాకు తెలీదా? అలాగే నీ ఆత్మీయ తండ్రి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ తండ్రి నువ్వు తెలుసుంటే నువ్వేం చేస్తావు చెప్పు. నీకే నమ్మకం లేకపోతే ఫెయిల్ అయిపోతారు. దేవుడు ఏం చెప్తున్నాడా? అంతటా లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారి పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను కూడా నమ్ముకోండి, కృతార్థులగుదురు. మేము దేవుణ్ణి నమ్ముతాం కానీ పాస్టర్ గారు నమ్మనండి అంటే ఎలా? దేవుణ్ణి నమ్మి ప్రవక్తని నమ్మకపోవడం చేతనే కోరాహు, దాతాను, అబీరాము వాళ్ళు పాతాళంలోకి దిగజారిపోయారు. అవునా కదా? కాబట్టి ప్రదేని బిడ్డలారా, మీరు వ్యక్తుల ప్రత్యక్షత కూడా కలిగి ఉండాలి. ఈ లోకంలో చాలా సంఘాలు అంతమంది పాస్టర్ గారులు అందరూ ఒకటని లెక్కయ్యక నువ్వు ఒకసారి అపోస్తులు కాకయ్య అపోస్తులని పేరు పెట్టుకున్న వాళ్ళు, సేవకులు కాకయ్య సేవకులను చలామణి అవుతున్నవారు, బోధకులు కాకయ్య బోధకులను చలామణి అవుతున్నవారు నువ్వు కనిపెట్టాలి. ప్రత్యక్షత కావాలి. నేను చేస్తున్న సేవను మీరు గుర్తెరగాలి. లేకపోతే మీరు మోసపోతారు, ఫెయిల్ అయిపోతారు. దేవుణ్ణి నమ్మాలి, దేవుడు నియమించిన రాయబారిని మీరు నమ్మాలి, మీరు పాస్ అవుతారు. కృతార్థులు అవుతారంటే కృతము చేయబడిన కార్యం అంటే సంతోషత, పాస్ అవుతారన్నమాట, ఉత్తీర్ణులు అవుతారు. ప్రదేని బిడ్డలారా, తర్వాత మనం చూడాల్సింది ఎవరండి? ఇంకా దైవ కుమారుడైనటువంటి అంటే ఆయనను గూర్చిన ప్రత్యక్షత, యేసుక్రీస్తు వారిని గూర్చి. ఈ రోజున యేసుక్రీస్తు వారిని అందరూ బాల యేసుగా చూస్తున్నారు. శిలువ మీద యేసు చూసారా, టీబీ పేషెంట్ ఎండిపోయినట్టు ఉంటారు, అలా చూపిస్తూ యేసయ్య అలాగే ఉన్నారనుకొని దీనంగా ఉంటున్నారు. అరే యేసయ్య అలా లేడు, ఇప్పుడు అలా లేడు. మిట్ట మధ్యాహ్నము సూర్యుడు వెలుగుతుంటే దగదగదగ మండిపోతున్నాడు, దానికంటే అనేక కోట్ల రెట్లు వెలుగుతున్న తేజోమయుడిగా కనబడుతున్నాడు. ఆ విధంగా యోహాను చూశాడండి, అపోస్తులుడని యోహాను చూశాడు. మనం ఆ మెట్టు మీదకి రావాలి, ఆ ప్రత్యక్షత రావాలి. ఇంకా బాలయేసుగా చూస్తున్నాను తండ్రి, నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు. యేసు ఎలా ఉన్నాడో చూడ్డానికి నా కళ్ళు తెరువు. యోహాను కళ్ళు దేవుడు తెరిచాడు. తెరవగానే నేను చూడగా
ప్రకటన 1వ అధ్యాయంలో చచ్చిన వాని వలె పడితే, ఎందుకంటే ఆయన రూపం ఇలా ఇటు మారిపోయింది. హల్లెలూయా. కారణం ప్రత్యక్షత. నీకు నాకు దైవ ప్రత్యక్షత లేకపోతే మన భవిష్యత్తు ఏంటో తెలియదు, సత్యబోధ ఏంటో తెలియదు, దేవుని ప్రణాళిక తెలియదు, యేసయ్య శక్తి ఏంటో తెలియదు, తండ్రి యొక్క ప్రేమ మహత్యం ఏంటో ఏమీ తెలియదు. ఇక ఏదో వచ్చాము ఉన్నామంటూ ఉన్నాం అంతే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అత్యవసరంగా మనము దేవా నీ సత్య ప్రత్యక్షత గల మనసు ఇవ్వు. వాక్యంలో విన్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. గ్రహించే ప్రత్యక్షత నాకు ఇవ్వు నాయన అని అడుగు, ఆయన ఇస్తాడు. అది నా దగ్గర కూడా లేదు, ఆయన దగ్గర ఉంది.